పర్టికులర్గా నడునొప్పో భుజం నొప్పో అయితే ఇక్కడ నొప్పి అని చెప్పొచ్చు. ఒళ్ళంతా నొప్పులే అంటే పాపం ఏం చెప్తారు, ఎవరికి చెప్తారు? హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇందులో డయాబెటిక్ న్యూరోపతి దీని గురించి మాట్లాడదాం. యూజువల్లీ డయాబెటీస్ అది కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, సే 20 years 25 years ఎక్కువ మంది దగ్గర వింటూ ఉంటాము. షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నా, కొంతమంది కంట్రోల్గా రెగ్యులర్గా ఉంచుకున్నా సరే ఎక్కువ రోజులు షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి దే అండర్గో సిచ్యువేషన్ కాల్డ్ యాజ్ డయాబెటిక్ న్యూరోపతి అని అంటుంటారు. వేర్ ఇన్ విచ్ టోటల్ అన్ని చోట్ల నొప్పులు, ఒళ్ళంతా పచ్చి పుండులాగా ఉంది అని పాపం వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ సిచ్యువేషన్స్లో ఎందుకు వస్తుంది? షుగర్ ఎందుకు ఒక సైలెంట్ కిల్లర్గా మనం పరిగణిస్తాము? ఇండియా బీయింగ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, మనం అందరం దీని గురించి తెలుసుకొని తీరాలి. ఎస్పెషల్లీ దోస్ హూ హ్యావ్ జెనెటికల్లీ డయాబెటీస్ ఇన్ దియర్ ఫ్యామిలీస్ అండ్ లైఫ్ స్టైల్ గురించి ఎవరైతే లీస్ట్గా ప్రిఫరెన్స్ ఇచ్చి ఆలోచిస్తుంటారో మీ అందరి కోసం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టు టాక్ అబౌట్ దిస్ ఐ హ్యావ్ విత్ మీ EP1 నుంచి డాక్టర్ మినాల్ గారు. ఒకసారి లెట్స్ గెట్ కనెక్టెడ్. హలో మినాల్ గారు. నమస్తే మేడం. రోజు రోజుకి ఒకప్పుడు ప్రతి 10 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో డయాబెటీస్ ఉంది అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు 10 మందిలో 9 మందికి డయాబెటీస్ ఉంది అని అంటున్నారు. ఇంటింటికి ఒకళ్ళకి ఇద్దరికి డయాబెటీస్ ఉంది అని అంటున్నారు. డయాబెటీస్ ఎందుకు ఇంత పెరిగిపోతుంది భారతదేశంలో? ఫుడ్ మోస్ట్ కామన్ నుంచో మన స్టేపుల్ ఫుడ్ రైసే కదా. స్టేపుల్ ఫుడ్, బట్ ఫుడ్ తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అయింది కదా, జెనెటిక్ మ్యూటేషన్ కూడా అయింది కదా, అండ్ నా పాపులేషన్ కూడా అలాగే ఉంది. మీరు చూడండి, మార్నింగ్ నుంచి సాయంత్రం ఎవ్రీథింగ్ వాట్ వీ ఈట్ ఇస్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఓకే, సో ఫుడ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, లైఫ్ స్టైల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. బికాస్ ఇప్పుడు ఒబేసిటీ చాలా ఎక్కువ అయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఎక్కువ అయింది. ఒకసారి కూర్చున్నప్పుడు పని, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సిట్టింగ్ జాబ్ లోనే ఉంటారు, నో వాకింగ్, నో ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు మార్నింగ్ వి స్టార్ట్ ఫ్రమ్ అవర్ బేస్మెంట్ టు ఆఫీస్ బేస్మెంట్, వాకింగ్ ఎక్కువ లేదు. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు హై లెవెల్ ఆఫ్ షుగర్. అండ్ ఈ డయాబెటిక్ న్యూరోపతి అనే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? సో ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ఇస్ the incidence of diabetic neuropathy is 50 to 60%. Diabetics ki koni complications undi, like retinopathy, eye changes, nephropathy, kidney changes, and neuropathy. ఈ 3లో న్యూరోపతి కి ఇన్సిడెన్స్ ఇస్ 50 to 60% హైయెస్ట్. ఏ పేషెంట్స్ కి వస్తుందా, ఏ పేషెంట్స్ కి రాదు, వీ డోంట్ నో. బికాస్ కొన్ని పేషెంట్స్ కి 5 years తర్వాత స్టార్ట్ అవుతుంది, కొన్ని పేషెంట్స్ కి 20 years తర్వాత స్టార్ట్ అవుతుంది. సో యూజువల్లీ లాంగ్ స్టాండింగ్ అని అంటుంటారు. కాదు, కొన్ని పేషెంట్స్ కి షుగర్ కంట్రోల్ ఉంటే కూడా అవుతుంది, కొన్ని పేషెంట్స్ కి షుగర్ అన్కంట్రోల్ కూడా వస్తుంది. కొన్ని పేషెంట్స్ కి న్యూరోపతి స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్ కి షుగర్ ఉందా ఐడెంటిఫై అవుతుంది. ఓ మై గాడ్, నా దగ్గర యంగ్ పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు. నాకు సుది లాగే కాల్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటే నేను షుగర్ టెస్ట్ చేసిన తర్వాత నా HbA1c 14 ఉంది. ఇప్పటి వరకు సార్ మీరు టెస్ట్ చేయలేదా? లేదు మేడం, నాకు సిమ్టమ్స్ లేదు, నేను ఇది ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తున్నాను, నార్మల్ గానే ఉంది. సో కొన్నిసార్లు షుగర్ ఇస్ నాట్ ఐడెంటిఫైడ్ ఓన్లీ. పేషెంట్స్ కి ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే దే చెక్ ఫర్ షుగర్ అండ్ దెన్ షుగర్ ఇస్ సో హై. యూజువల్గా అండి షుగర్కి మనకు తెలిసి ర్యాండమ్గా టెస్ట్ చేస్తారు, ఫాస్టింగ్ శాంపుల్ తీసుకుంటారు, లేదంటే ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చి HbA1c అంటున్నారు. ఇది కాకుండా దేర్ ఇస్ అన్ అదర్ టెస్ట్ అట కదా, అంటే HbA1cలో కూడా మనకి తెలియంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది వచ్చింది అని వింటున్నాం. వాట్ ఈస్ దట్? ఏం చేస్తుంది అది? ఆ టెస్ట్ అందరూ చేయించుకోవాలా? సో ఇది స్పెసిఫిక్ మీ ఫ్యామిలీలో రన్ అయితే, తర్వాత మీకు సిమ్టమ్స్ ఉంటే, సిమ్టమ్స్ లైక్ కంటిన్యూస్ బాడీ వెయిట్ లాస్ అవుతుందా, ఎక్సెసివ్ డ్రింకింగ్ లాగే అవుతుందా, ఫటీగ్ అవుతుందా, సమ్ టైమ్స్ ఫీమేల్స్ లో పీరియడ్స్ ఇస్ నాట్ వెల్ అండర్ కంట్రోల్, మీకు ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్ అవుతుందా, సో స్పెసిఫిక్ కేసెస్ లో చేస్తాం. సో దానికి మీకు ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా యూ హ్యావ్ టు మీట్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్ ఫిజిషియన్. దే విల్ చెక్ అండ్ స్పెసిఫిక్ గా చెప్తారు టెస్ట్ చేయాలి, ఆర్ జస్ట్ HbA1c, ఆర్ సమ్ టైమ్స్ దే గో ఫర్దర్ అండ్ ఎవాల్యుయేట్ మోర్. సో డయాబెటిక్ న్యూరోపతి ఉంది అని తెలిసింది. సో అప్పుడు EP1కి వచ్చిన తర్వాత మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తాం? సో ఈ న్యూరోపతిలో ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ షుగర్ ఆర్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. చాలా రీజన్స్ కూడా ఉంది. సో దాంట్లో ఫస్ట్ చెకింగ్ చేస్తాము, ఫుట్ పల్సేషన్ చెక్ చేస్తాము, సెన్సేషన్ చెక్ చేస్తాము. దెన్ వేరే టెస్ట్ ఉంది. దాంట్లో ఒక టెస్ట్ ఉంది నర్వ్ కండక్షన్ స్టడీ. నర్వ్ కండక్షన్ స్టడీలో వేరే నర్వ్స్ లో ఎంత యాంప్లిట్యూడ్ కండక్షన్ ఉంది తెలుస్తుంది. దెన్ పేషెంట్స్ కి ప్రాబ్లం ఏంటి,
కొన్నిసార్లు నమ్నెస్ అవుతుంది, కొన్నిసార్లు స్పర్శ తక్కువ అవుతుంది, కొన్నిసార్లు చెప్పులు వేసుకున్నప్పుడు స్లిప్ అవుతుంది, మంట ఉంది, తిమ్మిరి ఉంది. సో సిమ్టమ్స్ రాస్తాను. దేర్ ఆర్ పాజిటివ్ సిమ్టమ్స్, నెగటివ్ సిమ్టమ్స్. దాని ప్రకారం నా ట్రీట్మెంట్ చెప్తాను. సో కొన్ని పేషెంట్స్కి చాలా మంట ఎక్కువ అంటే రాత్రి నిద్ర డిస్టర్బ్ అయితే దెన్ వీ టెల్ దెమ్ టు గో ఫర్ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో ఫస్ట్ ఒక డయాగ్నోస్టిక్ బ్లాక్ చేస్తాము. తర్వాత వీ సే ఇఫ్ డయాగ్నోస్టిక్ బ్లాక్లో మోర్ దెన్ 50-60% ఇంప్రూవ్మెంట్ ఉంటే దట్ మీన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ విల్ వర్క్ బెటర్. సో దెన్ వీ టెల్ దెమ్ ద పేషెంట్ అండ్ దెన్ మషీన్లో, నా దగ్గర అల్ట్రాసౌండ్ మషీన్ ఉంది, మషీన్లో చూస్తూ ఏ ప్లేస్లో పేషెంట్స్కి ఎక్కువ ఉంటే దాని ప్రకారం మ్యాపింగ్ చేసిన తర్వాత ఆ నర్వ్కి టార్గెట్ చేస్తాం. సో బేసికల్గా ఇప్పుడు కాళ్ళు చేతులు తిమ్మిరెక్కుతున్నాయనో లేకపోతే మీరు అన్నట్టు స్పర్శ లేనట్లు అట్లా ఉందనుకుందాం. ఇప్పుడు పిఆర్పి ఉందనుకోండి, నీ జాయింట్ పెయిన్ అంటే ఆ పర్టికులర్ ఏరియాలో మీరు పిఆర్పి చేస్తారు, షోల్డర్ అంటే షోల్డర్ చేస్తారు. ఇప్పుడు కాళ్ళు చేతులకి మనకి ఆ నమ్నెస్ ఆ ఫీలింగ్ ఉంది అని అంటే ఎన్నెన్ని నర్వ్ ఎండింగ్స్ దగ్గర మీరు ట్రీట్మెంట్ ఇదే. సో సి స్మాల్ ఫైబర్స్, లార్జ్ ఫైబర్స్, చాలా చాలా నర్వ్స్ ఉంది కదా. సో వీ కెనాట్ టార్గెట్ స్పెసిఫిక్. సో ఈ నర్వ్స్ కి ఒక మెయిన్ నర్వ్, సి there will be a main nerve that will branch out and then from there small fibers will be there kada. So distribution prakaram which nerve is the nerve supply of that area idi identify chestamu and then the main nerve ki target chestamu. So for that we use our ultrasound machine. ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ నర్వ్ స్ట్రెంథనింగ్ కోసం ఏమైనా ఎక్స్ట్రా మెడికేషన్స్ లాంటివి వాడాల్సి ఉంటుందా? యా. సో దెన్ దెర్ ఆర్ సమ్ టాబ్లెట్స్, కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, సప్లిమెంట్స్ ఉన్నాయి. సో వెజిటేరియన్స్ లో అగైన్ B12 డెఫిషియన్సీ వల్ల వి సప్లిమెంట్ దెమ్ విత్ B12, ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ ఉంది. అండ్ దెన్ there are anti-neuropathic tablets, specific tablets undi, మీరు విన్నారా కదా, ప్రీగాబెలిన్, గాబాపెంటైన్ లాగే కొన్ని టాబ్లెట్స్ ఉంది. దట్ ఆల్ వీ హ్యావ్ టు సీ పేషెంట్ కండిషన్ ప్రకారం ఏ డోస్ లో పెట్టాలి, వీ విల్ పుట్ లైక్ దట్. అచ్చా. సో అంటే ఇది కంప్లీట్ గా ఒక్కటే ట్రీట్మెంట్ అని కాదు, సైమల్టేనియస్ గా మనం టాబ్లెట్స్ వాడాలి. ఫుడ్ కేర్ ఇంపార్టెంట్ ఉంది, షుగర్ కంట్రోల్లో పెట్టాలి, తర్వాత సప్లిమెంట్స్ ఉన్నాయి, డైట్ చేంజెస్ ఉంది అండ్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఎవర్ వీ డూ. ఇది ఓన్లీ డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలోనే మీరు ఇప్పుడు చెప్తున్న కండిషన్ అండి, ఆర్ జనరల్ న్యూరోపతి కండిషన్? జనరల్ న్యూరోపతి. సో డయాబెటీస్ బికాస్ ఇండియాలో మోస్ట్ కామన్ రీజన్ ఇస్ డయాబెటిక్ న్యూరోపతి, బట్ న్యూరోపతికి వేరే రీజన్స్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది యంగ్ మేల్స్ ఆర్ కమింగ్ విత్ ఆల్కహాలిక్ న్యూరోపతి. వాట్ ఇస్ దట్? అసలు ఫస్ట్ టైం వింటున్నాం ఆల్కహాలిక్ న్యూరోపతి. ఆల్కహాలిక్ న్యూరోపతి అవును, తాగకపోతే టైం కి మందు రాకపోతే నమ్నెస్ వస్తుంది అంటూ కాదు. ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ తర్వాత చేతిలో కాట్లో బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది. అది ఉందా అండి? అవును, ఆల్కహాలిక్ న్యూరోపతి. తర్వాత B12 డెఫిషియన్సీ వల్ల అన్నికి తెలుసా కదా, వెజిటేరియన్స్ లో మోస్ట్ కామన్ ఉంది. కొన్నిసార్లు క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ డ్రగ్స్ యూజ్ చేస్తారు కదా, తర్వాత కూడా బర్నింగ్ స్టార్ట్ అవుతుంది బికాస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కీమోథెరపీ. తర్వాత కొన్నిసార్లు HIV డ్రగ్స్ ఉంది కదా, దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా న్యూరోపతి ఉంది. సో దీస్ ఆర్ ద కామన్ 4-5 రీజన్స్ వై పేషెంట్స్ విల్ కమ్ విత్ న్యూరోపతి. అండ్ సమ్ టైమ్స్ విదౌట్ ఎనీ రీజన్ ఆల్సో పేషెంట్స్ విల్ హ్యావ్ దిస్ న్యూరోపతి, బర్నింగ్, టింగ్లింగ్, ఎన్సివి చేస్తే నర్వ్ లో ప్రాబ్లమ్ ఉంటే ఐడెంటిఫై అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రీజన్స్ అన్నిటినీ సపోజ్ మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, డయాబెటీస్ రాకుండా, ఆరెల్స్ స్మోక్ చేయకుండా, ఆల్కహాల్ లేకుండా, అప్పుడు ఇంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అసలు ఎవరికి రాకూడదు అని కోరుకుంటూ, ఈస్ దర్ ఎనీథింగ్ లైక్ వీ కెన్ డూ టు ప్రివెంట్ దట్? ఇప్పుడు న్యూరోపతి నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ వెరీ వీ కెనాట్ ఐడెంటిఫై. షుగర్ పేషెంట్స్ లో కూడా 20 years వరకు ఏం ఉండదు. సో నర్వ్ కి స్ట్రెంథనింగ్, నర్వ్ కి హీలింగ్ కోసం జస్ట్ డయట్ మెయింటైన్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు బి రెగ్యులర్ ఇంటర్వల్స్ లో చెక్ చేయండి షుగర్స్ ఉందా ఆర్ వాట్ ఎవర్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అదర్వైజ్ నర్వ్ ప్రొటెక్షన్ కోసం ముందు నుంచి వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ అవర్ డయట్, ఎక్సర్సైజెస్ అండ్ ప్రాపర్ స్లీప్, అంతే. ప్రాపర్ లైఫ్ స్టైల్, అంతే. లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఏదో చెప్తున్నారు కదా మేడం, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఇంటర్నెట్ లో రన్ అవుతూ ఉంటాయి కదా, ఈ డైట్స్ లో ఎక్కడ నర్వ్ డైట్ ఏది అన్నది అసలు ఎక్కడ వినలేదు కూడా ఇప్పటిదాకా. See, diet should always be a balanced diet. So whenever we talk about balanced diet, ఎందుకు we want some amount of carbohydrate, some amount of protein, some amount of fat is because we are trying to cover our muscle, hair, skin, nerve, joint అన్నీ కదా. So that is why we should have a balanced diet. So in balanced diet lone we should have everything. For example, nerves kosam, like we know that we need thiamine, we need vitamin B12, we know alpha lipoic acid. ఈ అన్ని నర్వ్ కోసం స్పెసిఫిక్ గా ఉంది. సో వీ షుడ్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. నేను వెజిటేరియన్, సో నాకు తెలుసాకి కొన్నిసార్లు నాకు టింగ్లింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయితే ఐ అండర్స్టాండ్, ఓకే నా లాస్ట్ B12 ఇంజెక్షన్ వాజ్ 1 year back, ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు చెక్.
సో అలాగే యూ షుడ్ ఆల్సో బి అవేర్ ఆఫ్ ద సిమ్టమ్స్ యు ఆర్ హ్యావింగ్. సో ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఈ న్యూరోపతి సిచ్యువేషన్ కండిషన్ ఉంది అనుకోండి, ఏదైనా ఇంజెక్షన్స్ చేయించుకుంటే తగ్గిపోతుంది కదా. ఐ స్ట్రాంగ్లీ రిమెంబర్ ఎస్పెషల్లీ నర్వ్ పెయిన్స్, ఇట్లా ఏదైనా అన్ఐడెంటిఫైడ్ బాడీ పెయిన్స్ అలా అనిపించినప్పుడు న్యూరోబియాన్ ఇంజెక్షన్ చేయించుకునే వాళ్ళు చాలా 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 మంది. 1 ఇంజెక్షన్ ఆర్ వరుస పెట్టి ఒక 4-5 days ఇంజెక్షన్ చేయండి, యూ విల్ బి సూపర్ యాక్టివ్. అవును అవుతుంది నా దగ్గర కూడా. ఇట్ ఈస్ అ న్యూరోపతి, నర్వ్ కండక్షన్ లో చాలా చాలా నర్వ్స్ డ్యామేజ్ అయింది. బట్ వాట్ దిస్ 2 years బ్యాక్ నేను ఇది న్యూరోబియాన్ ఇంజెక్షన్ చేసిన తర్వాత మంచిగా అయింది మేడం 2 years వరకు. సో ఇట్ వర్క్స్. అంటే అది అసలు ఈజీ అండ్ సేఫ్ కదా, ఎక్సెప్టింగ్ ఫర్ దట్ న్యూరోబియాన్ టు బి లిటిల్ పెయిన్ఫుల్. ఈజీ అండ్ సేఫ్, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ గైడెన్స్ కదా. జస్ట్ బికాస్ మీకు టింగ్లింగ్ నమ్నెస్ ఉంటే యూ గో టు ఫార్మసీ టేక్ ఇది న్యూరోబియాన్ కాదు. It has to be under supervision. Again, vitamin B12 లో if you take injection, potassium levels check చేయాలి, అన్నీ ఉంది. If we go into science, there are so many things. అంటే ఏమవుతుందండి, గబుకున అలా చేయించుకున్నారు, మనకి నార్మల్ గా ఒక ఆలోచన ఏంటంటే న్యూరోబియాన్ అంటే సేఫే కదా, అందులో ఉన్నవన్నీ బలానికి ఇచ్చేవే కదా. ఇప్పుడు మీరు ప్రాపర్ గా చేస్తే సేఫ్ ఓన్లీ. ఓకేనా, సైడ్ ఎఫెక్ట్స్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ 99 patients. It will happen only in 1 patient కదా. ఆ ఒకళ్ళు మనం అవ్వకూడదు అనే జాగ్రత్త అంతా. So you have to make sure that you are not that 1%. Right. సో ఈ న్యూరోపతి ఇఫ్ అన్క్యూర్డ్ ఆర్ ఇఫ్ నాట్ టేకెన్ ప్రాపర్ కేర్ ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్స్ విచ్ విల్ హ్యాపెన్? సైడ్ ఎఫెక్ట్స్ జనరల్ గా ఇది స్పర్శ తక్కువ అవుతుంది, స్లిప్పేజ్ ఆఫ్ టోటల్ గా స్పర్శ పోతుందా? లేదు, కాల్లోనే చేతిలోనే అలాగే. సో బట్ డయాబెటీస్ లో అల్సర్ ఫార్మేషన్ అవుతుంది, బికాస్ స్పర్శ తక్కువ అయిన తర్వాత ఇంజరీ ఉంటే అల్సర్ ఫార్మ్ అవుతుంది. యూ విల్ నాట్ కమ్ టు నో కదా. సో అల్సరేషన్ ఫార్మ్ అవుతుంది. బట్ జనరల్ గా నా దగ్గర న్యూరోపతి పేషెంట్ వస్తే ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఇస్ డిస్టర్బ్డ్ స్లీప్. ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల లైఫ్ స్టైల్ అన్ని డిస్టర్బ్ అవుతుంది. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ ఏం చెప్తారు, మేడం నేను 11 o'clock 12 o'clock వరకు నాకు నిద్ర ఒక్క 1% కూడా రాదు, ఫ్యాన్ పెడతాను ఆర్ కోల్డ్ స్పంజింగ్ చేసిన తర్వాత స్లోగా నాకు నిద్ర వస్తుంది, దట్ టూ కూడా 2-3 hours వరకు. ఈ కంప్లైంట్ ఈ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంది పేషెంట్స్ నా దగ్గర వస్తుంది. స్లీప్ డిస్టర్బెన్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్. అసలు నొప్పుల వల్ల నిద్ర డిస్టర్బ్ అయితే అసలు రోజంతా డిస్టర్బ్ అయిపోయినట్టే లెక్క. నెక్స్ట్ డే కూడా అన్ని మీకు స్లీప్ లేకపోతే ఇరిటేషన్ ఉంటుంది ప్రాపర్ గా. ఇది దాని వల్ల మళ్ళీ షుగర్ పెరుగుతుంది, అంతే. రైట్. సో అసలు ఈ కండిషన్ ఇంత చేటు తీసుకెళ్లకుండా చక్కగా డయాబెటిక్ న్యూరోపతికి ఎస్పెషల్లీ ఆర్ ఎనీ న్యూరోపతికల్ ప్రాబ్లమ్స్ మీకుంటే ఎపి1 దగ్గరికి వస్తే మంచి ట్రీట్మెంట్ అందిస్తారు. డాక్టర్స్ని హాయిగా నమ్మండి అండ్ యాజ్ దే ఆల్వేస్ సే పెయిన్కి దూరంగా పెయిన్ ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సర్వింగ్ ద సొసైటీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.